హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ అవధూత్ సాతే గారికి సంబంధించినటువంటి చాలా విషయాలు సెబీ ఒక్కటొక్కటిగా బయటపెడతా ఉన్నది. అసలు నేను గతంలోనే అవధూత్ తాతయ్య అనేటువంటి థంబ్నెయిల్‌ని పెట్టేసేసి వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడో చేశాను 2½ ఇయర్ బ్యాకే. వీళ్ళసలు అసలు వీళ్ళని ఎలా ట్రాప్ చేస్తారు ఏంటి అనేటువంటిది చెప్తాను. అంతకుముందు 2.5, 3 సంవత్సరాల క్రితం ఒక 13 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొనొచ్చి వీడు లక్షలు సంపాదించాడని పబ్లిక్‌గా అనౌన్స్ చేపిచ్చారు. దీని మీద డైరెక్ట్‌గా వీడియోలు అన్నీ ఉన్నప్పటికీ కూడా సెబీ స్వతంత్రంగా యాక్షన్ అనేటువంటిది తీసుకోలేకపోయింది. ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది. వీళ్ళు ఫస్ట్ హాఫ్ ఏం చేస్తారు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్‌గా హైదరాబాద్‌లోనే ఒక సెమినార్‌ని కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఈ డీమ్యాట్ అకౌంట్ మన బ్యాక్ చైన్ సిస్టమ్ ద్వారా మనకు సంబంధించినటువంటి కాల్స్, ఫోన్ నెంబర్ డేటా మొత్తాన్ని తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు చూడండి, మీకు చాలామందికి డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్స్ వస్తుంటాయి. మేము టిప్స్ ఇస్తామని, మేము సజెషన్స్ ఇస్తామని, ఇట్లా రకరకాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా ఈ ఆ కాన్సెప్ట్ ఆఫ్ వ్యూ తోటి ఈ అవధూత్ సాదే అంటేనే ఫేమస్ కదా. ఇట్లా ఫేమస్ అయినటువంటి వ్యక్తులు ఫోన్ కాల్ చేసి సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. సార్ యొక్క ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది, సార్ దగ్గర ఇదైనటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు అనేటువంటిది ఒకటి ప్రాపగాండాని ఇంజెక్ట్ చేస్తారు. ఫోన్ చేసి చెప్తారు. ఈ ఫోన్ చేసి చెప్పేటువంటి వ్యక్తుల యొక్క ఈ డాటా మొత్తాన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి కోణాల్లో వాళ్ళు తీస్తారు. తీసేసి ఒక పెద్ద 5 స్టార్ హోటల్స్లో కండక్ట్ చేస్తారు. చిన్న చితకా దాంట్లో కండక్ట్ చేయరు. అయితే వాళ్ళు ముందే చెప్తారు, మీకు ఎంట్రీ ఫీజు 500 రూపాయలు. ఈ 500 రూపాయలతోటి మీకు భోజనం వసతి ఉంటుంది, అలాగే భోజనం పెడతారు, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. ఓకే, దీంతో మనం 500 రూపాయలు ఎడదిరిగి వెళ్ళినా కూడా ఏదన్నా తిన్నా కూడా 500 రూపీస్ లేకపోతే 1000 రూపీస్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ 1000 రూపీస్ని బేర్ చేయగలిగినటువంటి వ్యక్తులు, డబ్బున్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. వీళ్ళు దాదాపుగా ఒక 1000 మందో ఎంతమందో తయారైన తర్వాత మంచి గ్రాండ్ ఎంట్రీస్ మీరు చూసే ఉంటారు. మన తాతయ్య గారు డ్యాన్స్లు, భీకరమైనటువంటి కథలు, కమావిషయాలు, పైకి ఏమి అద్భుతమైన ప్రపంచంలోనే ఎంతకంటే గొప్పగా ట్రేడ్ చేసేటువంటి వాడు లేడు అన్నట్టుగా పెద్ద స్క్రీను, ఒక కర్ర, తాతయ్య పట్టుకున్న కర్ర అన్నిటిని పెట్టేసేసి ఇక అవుతున్న ఇన్స్పైరింగ్గా ఉంటాయి అన్నమాట వీళ్ళ మాటలన్నీ. అంటే ఒక్కొక్కరిని లేపి ఎంత సంపాదించావు అది ఇది అని చెప్పేసి చెప్తారు. ఈ సెలెక్టెడ్ పీపుల్, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ఒక 10 మంది అక్కడక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళ యొక్క బిజినెస్ పార్ట్నర్స్గా కానీ, లేకపోతే వీళ్ళ ద్వారా కొంత కమిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఫ్రీగా కోర్సు నేర్చుకుని ఇస్తాము అని చెప్పేసి వాళ్ళని ప్రలోభ పెట్టేసేసి 5 to 6 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ని ఇచ్చేస్తారు. చేయగానే వాళ్ళలో మెయిన్ వీళ్ళ టార్గెట్ ఏంటయ్యా అంటే ఆడవాళ్ళు, అంటే హౌస్ మేకర్స్. బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లలో కొంచెం టైం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ లేడీసు, అలాగే జాబ్ హోల్డర్స్, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి బిజినెస్ పీపుల్, ఇట్లాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తారు. కొంతమంది నిజంగా వాళ్ళ టెస్టిమోనియల్స్ చెప్తూ ఉంటే మనకి కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నేను హౌస్ వైఫ్ని ఇన్ని లక్షలు సంపాదించానని, నేను ఎంప్లాయీని ఇన్ని లక్షలు సంపాదించానని, ఇంకొకరు ఇంకో రకంగా అట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ అంతా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి మిగతా వాళ్ళంతా ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఈ స్లాట్స్ క్లోజ్ అవుతున్నాయి అది ఇదని చెప్పేసి సపరేట్గా వాళ్ళ యొక్క పేర్లన్నీ నమోదు చేసుకొని వాళ్ళ కోర్సులో జాయిన్ అవుతారు. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు అవసరమైంది అనుకోండి, వాళ్ళ చేత లోన్స్ ఇప్పించి క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐలు కట్టేటట్టుగా చేస్తారు. వీళ్ళు ఎలా చేస్తారంటే, వీళ్ళు లోన్లు ఇప్పిస్తాము, ఎటుతిరిగి మీరు ట్రేడ్ అనేటువంటివి చేస్తూ ఉంటారు కదా, మీకు లక్షల రూపాయలు వస్తాయి కదా, ఇంకేముంది ఈఎంఐ కట్టడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ మీకెందుకు మేము వెనకమాల ఉన్నాం అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ప్రలోభ పెట్టి ఈఎంఐలు కట్టించి ఆ కంపెనీస్తో టైప్ అయ్యి వాళ్ళ దగ్గర కమిషన్, అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారంటే ఈఎంఐలు ఇచ్చేటువంటి సంస్థల దగ్గర నుంచి కమిషన్స్ దొబ్బేయటం, అలాగే క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐలు కట్టండి అని చెప్పటం, ఈ డబ్బులు పోయిన తర్వాత ట్రేడింగ్లో మీకు డబ్బులు విపరీతంగా వస్తాయని చెప్పేసి చెప్పడం. దీని ద్వారా
సహజంగానే ఎవరైనా సరే ఇన్స్పైర్ అవుతారు. ఇక తర్వాత జరిగేది చాలా పెద్ద మ్యాజిక్‌లు జరుగుతాయి అనుకోండి. వీళ్ళు అటు ఇటు అంతా గుల్లగుల్ల అయిపోతారు. జీవితాలే సర్వనాశనం అయిపోతాయి. ఇట్లా చాలా కొన్ని వేల మందికి జరిగినాయి. ఎందుకంటే ఈయన స్టూడెంట్సే 4,50,000 మంది దాకా ఉన్నారంటే ఈయన ఎంతగా విస్తరించాడో మీరొకసారి ఆలోచించండి. అలాగే సెబీ 2023, 24లోనే ఇతనికి నోటీసులు జారీ చేసింది. అయినా డబ్బులున్నాయి, సెబీ ఏం చేస్తుందిలే అని ఒక అహంకారం అతను సెబీని కూడా లెక్క చేయకుండా చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి సెబీ చైర్మన్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండటం వలన ఇతని యొక్క ఆటలు సాగక వెంటనే యాక్షన్ అనేటువంటిది తీసుకొని ఇయన్నీ మొత్తం ఇతను చేసినటువంటి అన్ని మోసాలు అన్నిటిని బయటికి తీస్తే ఇతనే ట్రేడర్‌గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 6,00,00,000 నష్టపోవడం అనేటువంటిది జరిగింది. 6,40,00,000 ఇతనే నష్టపోయాడు. కానీ ప్రజల నుంచి, ట్రేడర్స్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు, దాదాపుగా 600 కోట్ల రూపాయలు లబ్ధి పొందాడనమాట. 600 కోట్లలో 1% పెద్ద విశేషం ఏముంది? సో ఇటువంటి మోసగాళ్ళు మీ చుట్టూ ఉంటారు కాబట్టి ట్రేడింగ్ అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు. దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్డ్‌గా ట్రేడ్ చేసుకుంటేనే ట్రేడింగ్‌లో మనం నిలబడగలుగుతాం. కోట్లు సంపాదించే సంగతి తర్వాత. ఇది వాస్తవం. థ్యాంక్ యూ.